నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రక్. మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. జనవరి నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే రమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, నువ్వు బాగున్నావా? బ్యూటిఫుల్ గా ఉన్నారు ఈ రోజు. లైక్ వైజ్. చాలా చాలా బాగుంది. వెరీ సింపుల్ వన్ ఉన్నారు చూడడానికి. మేడం, మీరు ప్రతి నెల రాశి ఫలాలు చేస్తూ ఉంటారు, అందరికి టిప్స్ ఇస్తారు, ఎలా ఉంటుందో చెప్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ ఇయర్ మనకి 2025 జనవరి నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి మేడం. జనవరి నెలలో వృషభ రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? థ్యాంక్ యూ రమ్మ. ద్వాదశ రాశుల వారందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. విషింగ్ యూ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ రమణికి కూడా. థ్యాంక్ యూ. అండ్ మే గాడ్ బ్లెస్ యూ విత్ లాట్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ. అయితే మనం చెప్పుకునే ఈ రాశి ఫలాలు అన్నీ కూడా గోచార రీత్యా మనకి సూచనలు, ఎలా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు, మనం తీసుకోవలసిన హింట్స్ ని బట్టి మన లైఫ్ ని ఎంత చక్కగా ఫాస్ట్ గా మనం ముందుకు తీసుకెళ్లగలం అనేదే ఈ గోచారీత్యా మనం చెప్పుకునే నెలసరి రాశి ఫలాలు అనమాట. వృషభ రాశి వారికి జనవరి నెల అంటే ఫస్ట్ థింగ్ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. చాలా చక్కగా మీరు అనుకున్న పనులన్నీ కూడా చాలా చక్కగా నెరవేరాలని నేను రమ ఆశిస్తున్నాను. వృషభ రాశి వారికి ఈ నెల మీకు నేను చెప్పబోయే సూచన ఏంటంటే, మీ శత్రువులు కానివ్వండి, మీ ఎనిమీస్ కానివ్వండి, ఎవరైతే ఉంటారో వీళ్ళకి, వాళ్ళు ఆల్రెడీ వీళ్ళకి బాగా ఎన్వియస్ గా ఉంటారు. ఇంకా వీళ్ళకి ఎనిమిటీ పెరిగిపోతూ ఉంటుంది. ఉండనివ్వండి, వాళ్ళని అలాగే కుళ్ళుకుంటూ ఉండనివ్వండి. మీరు ఏం చేస్తున్నారో అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. అందులో చాలా తెలియని మజా ఉంటుంది. దాన్ని అనుభవించడం నేర్చుకోండి. మొదలెడదామా మరి? మీ రాశి లార్డ్ శుక్ర భగవానుడు మీకు శనితో పాటు దశమ స్థానంలో కలిసి ఉండడం, మీ రాశి ఎందే గురు భగవానుడు స్థిరంగా, అది కూడా రెట్రోగేడ్ లో ఉండడము, తర్వాత ఫిబ్రవరిలో ఆయన మళ్ళీ ప్రోగ్రెస్ అవుతారులేండి, అది వేరే విషయం. తృతీయ స్థానంలో కుజ భగవానుడు మళ్ళీ రెట్రో అంటే వక్రగతి చెంది ఉండడం, బుధ భగవానుడు సప్తమంలో, రవి అష్టమంలో ఉండడము, రాహు భగవానుడు మీకు 11వ స్థానంలో ఉంటారు. అయితే ఇక్కడ మీకు ఏమవుతుంది అని కనుక అంటే, మీకు బుధ రవిలు ఇద్దరు కూడా అష్టమంలో ఉంటారు. బుధుడు కూడా రేపు జనవరి 4వ తారీఖు మీకు మారిపోతారులేండి, అష్టమానికి వెళ్ళిపోతారు ఆయన కూడా రవితో పాటు. అయితే మీకు హెల్త్ రీత్యా కనుక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మీ రాశి లార్డ్ అంటే ఫస్ట్ హౌసే కదా ఇప్పుడు ఇమ్యూనిటీ. సో మీ రాశి లార్డ్ మీకు ఇక్కడ 10వ స్థానంలో ఉండడము చాలా చాలా కంఫర్టబుల్ పొజిషన్. మీకు ఏమి ప్రాబ్లం ఏమి ఉండదు, చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఓవరాల్గా చలికాలం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీకు హెల్త్ ఇష్యూస్ మాత్రం ఈ పర్టికులర్ మంత్లో నాకైతే ఏం కనిపించట్లేదు. ఎడ్యుకేషన్ పరంగా విద్యా బుద్ధులు కనుక చూసుకున్నట్లయితే, 4వ తారీఖు బుధుడు అష్టమానికి చేరుతాడు కాబట్టి రవితో పాటుగా ఇక్కడ 21, 24 ఆ ప్రాంతాల వరకు కూడా కొంచెం ఫోకస్ తగ్గుతుంది. ఎడ్యుకేషన్ మీద ఫోకస్, శ్రద్ధ తగ్గుతుంది. ఏదైనా చదవాలన్నా, ఏదైనా స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్ దోవలో మనం వెళ్దాం అనుకున్నా అక్కడ మీరు పూర్తిగా బుద్ధి పెట్టలేకపోతారు అని నేను అనేసాను కాబట్టి మీరు పెట్టేసేయండి. అదే విరుగుడు. దీనికి మళ్ళీ రెమెడీ లెక్కర్లా. మనకి బుద్ధి పక్క పోతుంది, ఫోన్ పక్కనే ఉంది, కాస్త టెంప్ట్ అవుతున్నాం, వాట్సాప్ ఆన్ చేసి చూద్దాం, దీన్ని ఇసిరేయండి. ఉంటే ఉంటుంది, లేదా పోతుంది. కొత్త తెచ్చుకుందాం, కొత్త సంవత్సరం రాలే ఏమి, అలా చేద్దాం. సో ఆ రకంగా మీరు ఫోకస్ పెట్టి చదివినట్లయితే చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రేమ వ్యవహారాలకు గనుక వచ్చినట్లయితే, మీకు పంచమంలో కేతు భగవానుడు ఉండడము, ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి చిన్నదానికి మీరు పిక్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇది ఇందుకయిందా, అది అందుకయిందా, దీనికి నాకు సమాధానం కావాలి, దీనికి నాకు క్లారిటీ కావాలి. క్లారిటీ వాళ్ళు ఇవ్వలేరు. మీకు పంచమల కేతు ఉన్నప్పుడు ఎదుటివాడు ఎలా ఇస్తాడు, ఇవ్వలేడు. సో ఏమవుతుందంటే ఈ డౌట్లు మీకు వస్తూ ఉంటాయి. ఏం పర్వాలేదు, కేతు భగవానుడు ఎప్పుడైతే పంచమంలో ఉన్నారో ఆయన క్లారిటీ ఇవ్వరు కాబట్టి మీరు ప్రేమగా క్లారిటీ అడిగితే అది మీకు వస్తుంది. ఏదైనా చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉన్నా, మిస్ఫోకస్ ఉన్నా మీ ప్రేమ వ్యవహారాల్లో అక్కడ మీకు ఫోకస్ అనేది చాలా క్లియర్గా వచ్చేస్తుంది. ఇబ్బంది ఏం లేదు. పరస్పరం ఎప్పుడు కూడా అండర్స్టాండింగ్ పెంచుకోవడానికి ట్రై చేయండి, శుభంగా ఉంటుంది. వైవాహిక జీవితానికి కనుక వచ్చినట్లయితే, మీకు సప్తమ స్థానంలో సప్తమాధిపతి మీకు కుజ భగవానుడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 21 జనవరి తర్వాత 21 జనవరి లోపు మీకు సిచ్యువేషన్ బాగానే ఉంది. 21 జనవరి తర్వాత సినిమా మారుతుంది. మీకు ఇక్కడ ఏమవుతుందంటే
పిక్ చేస్తూ ఉంటారు. ఆ రోజు చెప్పాను చూడు నువ్వు ఇలాగని, ఇదిగో చూడు గుర్తు తెచ్చుకుని మరి. గుర్తు తెచ్చుకుని పొడిచి దాన్నే నాంచి నీరు కార్చి అవతల వాళ్ళ మీద దంచి ఇలాంటివి చేయకండి. డోంట్ పిక్ ఆన్ లిటిల్ థింగ్స్, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ దాకా వెళ్ళబోకండి. పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి. గట్టిగా అరవడం కానీ ఇలాంటివి చేయకండి. సో 21 జనవరి వరకు బాగుంటుంది. 21 జనవరి తర్వాత జాగ్రత్త, కాస్త నెమ్మదించండి, సరిపోతుంది. ఫ్యామిలీ ప్లానింగ్ ఎవరైనా చేసుకునే ధోరణిలో కనుక ఎవరైనా ఉన్నట్లయితే, ఫ్యామిలీ ప్లానింగ్ మోడ్లో ఎవరైనా వెళ్దాము అనుకుంటున్నట్లయితే 21 జనవరి తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి. అర్థమైంది కదా? పిల్లలు గట్రా ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు 21 జనవరి తర్వాత మీకు బాగానే ఉందండి. ఒకసారి మీ పార్ట్నర్ యొక్క జాతకం కూడా పరిశీలింప చేసుకుని వాళ్ళకు కూడా టైం బాగుందా, లేకపోతే డేట్స్ కూడా సరైన టైమ్స్ మీకు సజెస్ట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ స్ట్రెస్ ఉండకూడదు. స్ట్రెస్, కంగారు, యాంగ్జైటీ ఇలాంటివి ఉండకూడదు. హెల్త్లు పాడవుతాయి. కెరియర్ అండ్ బిజినెస్కి వద్దాం. భాగ్యస్థానాన్ని, దశమ స్థానాన్ని చూస్తాం కాబట్టి మీకు శని దశమ స్థానంలో ఉండడం, కేంద్రంలో శుక్రుడితో కలిసి దృష్టి ఉండడం, శని శుక్రులు ఇద్దరు కూడా ఇక్కడ కలిసి ఉండడం చాలా చాలా మంచిది. ఏ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. పంచమహాపురుష రాజయోగం అంటారు. అయితే ఈ పంచమహాపురుష రాజయోగంలో ఏమవుతుంది అంటే, ఇక్కడ కొంచెం ఎఫర్ట్ పెట్టినా మీకు పెద్ద రిజల్ట్స్ వస్తాయి. సో ఎప్పటి నుంచి? డిసెంబర్ 28 నుంచి ఈ పంచమహాపురుష రాజయోగం మీకు యాక్టివేట్ అవుతుంది. కాబట్టి డిసెంబర్ 28 నుంచి ఆల్మోస్ట్ జనవరి 24, 28 చెప్పుకోవచ్చు. 24, 25, 26 అక్కడి దాకా నడుస్తుంది. సో ఈ టైంలో మీరు ఇంత ఎఫర్ట్ పెడితే ఇంత పెద్ద పనికి మీకు చాలా ఈజీగా అయిపోతుంది. అనుకోలేదంతా సునాయాసంగా అవుతుందని అనుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. ఇలాంటి ఆస్పెక్ట్స్లో అవుతూ ఉంటుంది అనమాట. చాలా చక్కగా చేసుకోండి. మంచి నేమ్, ఫేమ్, రెప్యుటేషన్ వస్తాయి. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి పేరు, పరపతి, ప్రతిష్ట ఇలాంటివి వస్తూ ఉంటాయి. చాలా శుభ్రంగా ఉంటుంది. బిజినెస్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ 21 జనవరి వరకు కొంచెం స్లో డౌన్ అవ్వండి. రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేయండి. పండుగలు వస్తున్నాయి కదా, రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేయండి. బిజినెస్ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ ఏం చేయొద్దు. 21 జనవరి వరకు కూడా పెద్దగా ఏమీ అంత ప్రాస్పెరిటీ ఉందని నేను చెప్పను, అలాని బ్యాడ్ అని కూడా చెప్పట్లేదు. ఓకే టైప్స్ 50-50. 21 జనవరి దాటిన తర్వాత అంతా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. హనుమాన్ చాలీసా చక్కగా చదువుకోండి. రోజుకి 2 సార్లు, ఉదయం 2, సాయంత్రం 2, రోజుకి 4. బుధ భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రం 108 సార్లు ప్రతిరోజు. ఎప్పటి వరకు? జనవరి 26వ తారీఖు వరకు. తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్య ఇస్తూ ఉండండి. మార్నింగ్ 7 గంటల లోపు. ఎలా ఇస్తారు? రాగి లోటాల్లో నీళ్లు పెట్టుకుని అందులో కాస్త చిటికెడు పంచదార వేసుకుని చేతులు రెండుటిని పైకి లేపి, 2 థమ్స్ పైకి లేపి నీటి దార గుండా సూర్య భగవానుడి యొక్క కిరణాలు చూడ్డాం. ఓకే, అలా చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? శుభం భూయాత్.